నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం ఐపాక్ వైసీపీ పాలిట ప్యాకప్ టీం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల కంటే ఐపాక్ అంటే అపార నమ్మకం నమ్మితేనే నాశనం అవుతారనే నానుడి ఉంది దేన్నైనా గుడ్డిగా నమ్మడం అలాగే వ్యతిరేకించడం చేయకూడదు అన్ని ఆలోచించి మంచి చెడులపై అంచనాకు రావాల్సి ఉంటుంది 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపడానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాలని ఆలోచించారు ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీం 2019 ఎన్నికల కోసం పనిచేసింది ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ 22 లోక్సభ సీట్లను సొంతం చేసుకోవడానికి తన పాదయాత్ర కంటే పీకే టీం కృషే కారణమని జగన్ సైతం నమ్మారు వైసీపీకి 2024 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడ్డానికి 2019లో అపరిమితమైన అధికారం బీజం వేసింది వైసీపీకి ఎన్నికల్లో పనిచేయడానికి పీకే స్థానంలో ఐపాక్ వచ్చింది పల్లూడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏం అన్న చందంగా మారింది వైసీపీ నాయకులపై ఐపాక్ పెత్తనం ప్రారంభించింది దీంతో నాయకుల్లో విసుగు ఆగ్రహం మొదలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేయాలో ఐపాక్ టీం నిర్దేశించడం దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించడంతో వైసీపీ పతనం ప్రారంభమైంది రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకుల్ని కూడా ఐపాక్ టీం ఆడించడం మొదలుపెట్టింది ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు అసలు తమ నియోజకవర్గాల్లో ఐపాక్ అడుగే పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు లేకపోలేదు అంతిమంగా ఐపాక్ టీం నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వడం వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక మొదలు పార్టీలో చేరికల్ని కూడా జగన్ చేపట్టారు వైసీపీకి పునాది లాంటి కార్యకర్తల్ని గ్రామ మండల నియోజకవర్గాల నాయకుల్ని విస్మరించి ప్యాకేజీ కోసం పనిచేసే ఐపాక్ టీం జగన్కు ముద్దొచ్చింది అసలు ఐపాక్ టీంకు రాజకీయాలు ఏం తెలుసని వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమకు జగన్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితి సూటు బూటు 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే చాలు వాళ్లకు రాజకీయాలు బాగా తెలుసని జగన్ పిచ్చి భ్రమలో ఉన్నట్టున్నారు అందుకే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మళ్ళీ అదే టీంను నియమించుకున్నారంటే జగన్ని ఏమనుకోవాలి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే వాళ్ళని విజ్ఞులు అంటారు 2024 ఎన్నికల్లో ఐపాక్ టీం వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీ కేడర్ను విస్మరించి రాజకీయంగా ఘోర పరాజయం పాలయ్యామనే ఆలోచన ఆవేదన జగన్లో లేదా అనే అనుమానం కలుగుతోంది వైసీపీ పాలిట ఐపాక్ టీం అనేది పార్టీని ప్యాకప్ చేసేదంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నారు ఇప్పటికైనా జగన్ నమ్ముకోవాల్సింది పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాల గురించి వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు ప్యాకేజీ కోసం పని టీంలు మెచ్చుకోలు నివేదికలు ఇస్తాయే తప్ప నిజాలు చెప్తాయని అనుకోవడం అవివేకమే తన శ్రేయస్సును కోరుకునేది కష్ట నష్టాల్లో పార్టీని భుజాన మోసేది కార్యకర్తలు నాయకులే మానసికంగా దగ్గరయ్యే వాళ్లను వదిలేసి డబ్బు కోసం మాయమాటలు చెప్పే ఐపాక్ టీం పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే జగన్ మాటల్లో చెప్పాలంటే వైసీపీని ఆ దేవుడే కాపాడాలి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీజేపీ ఖాతాలోకే వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంతమంది రాజీనామా చేసిన ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని సమాచారం కొంతకాలంగా వైసీపీ లోక్సభ రాజ్యసభ సభ్యులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది అయితే కొందరు సున్నితంగా తిరస్కరించగా మరికొందరు చూస్తామంటూ దాటవేస్తూ వస్తున్నారని తెలిసింది ముఖ్యంగా రాజ్యసభలో సొంత బలాన్ని పెంచుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది ఇందుకోసం ఇతర పార్టీల ఎంపీలను లాక్కోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తోందని సమాచారం ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామాను వైసీపీ చూస్తోంది రానున్న రోజుల్లో ఇంకా ఎవరైనా వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా అవన్నీ బీజేపీ ఖాతాలో చేరేలా అవగాహనకు వచ్చినట్టు తెలిసింది ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన కూడా ఫిరాయింపుల్లో భాగంగానే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారని అవన్నీ తమకే ఇవ్వాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు అమిత్ షా తేల్చి చెప్పారని సమాచారం మరోవైపు ఏపీలో బీజేపీ బలపడ్డానికి కూటమి అధికారాన్ని వాడుకోవాలనే ఎత్తుగడ వేస్తోంది రానున్న రోజుల్లో చాలా రాజకీయ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బాబు పవన్ మీద పాల్ పంచులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు
లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ని వేల కోట్లకు అమ్మకానికి కేంద్ర పెద్దలు పెడుతున్నారని అన్నారు. ఆర్థిక ప్యాకేజీ అంటున్నారని, కానీ అమ్మకానికి ప్లాంట్ని సిద్ధం చేశారని ఆయన విమర్శించారు. కేంద్రం ఈ విధంగా చేస్తుంటే నిలదీయాల్సిన ఏపీ కూటమి పెద్దలు ఏమీ చేయలేకపోతున్నారని ఆయన బాబు పవన్ల మీద విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తాను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పెద్దలు నెలకు 15,000 కోట్ల వంతున అప్పులు తెస్తున్నారని, ఏపీ అప్పుల పాలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పెట్టుబడులు సాధించలేకపోయారని అన్నారు. బాబుని మళ్లీ జైల్లో పెట్టి పవన్ని సీఎం చేయాలని బీజేపీ ఎత్తులు వేస్తోందని ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఈ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. ఎన్డీఏకు మేలు ప్రలోభమా బెదిరింప? రాజకీయ నాయకులు ప్రధానంగా తమ పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత తమ పార్టీలకు రాజీనామా చేసినప్పుడు, పదవులకు రాజీనామా చేసినప్పుడు దాని వెనుక అధికారంలో ఉండేవారి నుంచి ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇది నిజం కూడా. అధికారంలోకి వచ్చిన వారు ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి ఆ పార్టీలో తమకు లొంగేవారిని భయపెట్టి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునేలా లేదా తమ పార్టీలో చేరిపోయేలా ప్రేరేపిస్తుంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన వ్యవహారంలో ఇలాంటి కోణం ఏమైనా ఉన్నదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ 2గా అధికారం చెలాయించిన విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం అనేది పార్టీ వర్గాలను, రాష్ట్ర ప్రజలను కూడా విస్మయానికి గురిచేసిన సంగతి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా విజయసాయిరెడ్డి ఎక్స్లో ట్వీట్ చేయడం ద్వారా ప్రకటించారు. ఇక తన భవిష్యత్తు వ్యవసాయం అని కూడా అదే ట్వీట్లో ఆయన వెల్లడించారు. వ్యవసాయం చేసుకోదలిచిన వ్యక్తి రాజకీయాలు వద్దనుకుంటే పార్టీకి రాజీనామా చేసి మిన్నకుండిపోవచ్చు. కానీ ఇంకా 3 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేయగల అవకాశాన్ని కూడా వదులుకున్నారు. అదే పార్టీలో రకరకాల చర్చకు దారితీస్తోంది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదని, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదని ఆయన ట్వీట్లో ప్రకటించుకున్నారు. విజయసాయితో రాజీనామా చేయించడానికి సరిపడా డబ్బులు ఇవ్వగలవారు ఉన్నారని అనుకోలేం. వేరే పదవులు అంత సులువుగా రావు, ప్రయోజనాలు వచ్చినా కనిపించవు. అదే సమయంలో ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవ్వరూ ప్రభావితం చేయలేదని కూడా విజయసాయి చెప్పుకున్నారు. అడగకముందే చెప్పుకున్న ఈ వివరణ కూడా అడగకముందే భుజాలు తడుముకుంటున్న తీరుగా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరికి భయపడి రాజీనామా చేయలేదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సంబంధిత లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు విజయసాయిరెడ్డి శనివారం సమర్పించారు. రాజ్యసభకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా ఆయన ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయసాయి ప్రకటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రకటించినట్టుగానే ఇవాళ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నా రాజీనామాకు ఎటువంటి ప్రలోభాలు లేవని, వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకున్నానని, కేసుల మాఫీ వల్ల రాజీనామా చేయడం లేదని, కేసులను ధైర్యంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరికి భయపడే రకం కాదని కూడా ప్రకటించారు. కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పనానని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను. నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే, కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం. నమస్తే.